హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇది ఒక ట్రావెల్ బ్లాగ్ అనమాట. నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అని అనిపించింది. సో నేను ఈ వీడియో ఒక కొంచెం పెద్దగానే ఉన్నట్టుంది. సో మీరు అందరూ లాస్ట్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ని చాలామంది చాలా ఇష్టంగా చూస్తున్నారు కాబట్టి చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా షేర్ చేసి నా ఛానల్ని ఇంకా గ్రోత్కి హెల్ప్ అవుతారని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మంచి మంచి కమెంట్స్ అది పెడుతున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో అందుకే మీ అందరితోటి ఇట్లాంటి ట్రావెల్ బ్లాగ్ కూడా షేర్ చేసుకుందామని అనిపించింది. రీసెంట్గా అంటే ఇప్పుడు వెకేషను అయిపోయింది కదా, అంటే సమ్మర్ అయిపోయి రైనీ సీజన్లోకి వచ్చేసింది. స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయిపోయినాయి. సో మా పాపని కాలేజ్లో జాయిన్ చేయడానికి ఆల్రెడీ అడ్మిషన్ అది తీసేసుకున్నాము. సో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నాం అనమాట. అండ్ ఇంకొకటి, ఈ తీసుకెళ్లే లోపలనే ఒకసారి కొంచెం రిలాక్స్డ్గా ఒక 2 రోజులు ఎక్కడైనా స్పెండ్ చేద్దాం అనేసి పుష్కర్ వెళ్ళాం అనమాట. పుష్కర్ చాలా బాగుంటుంది. సో రిసార్ట్లో అనంత రిసార్ట్లో వెళ్ళాం అనమాట 2 డేస్కి. సో వీకెండ్లో వెళ్ళాము, ఫ్రైడే సాటర్డే సండే అన్నట్టు. సో అక్కడికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడి గుడి అక్కడ బాగా ఫేమస్ అనమాట. అక్కడ పుష్కరు కుండు ఉంటుందన్నమాట. ఆ కుండు దగ్గర స్నానాలు ఇవి చేసి అండ్ దర్శనం వెళ్తారనమాట. బ్రహ్మదేవుడి గుడి ఆల్రెడీ నేను చాలాసార్లు వెళ్ళాము, మేము 4-5 సార్లు పైన వెళ్ళాము. ఈసారి బాగా పీస్ఫుల్గా దర్శనం అయిందనమాట. క్రౌడ్ అంతా బయట ఉంది కానీ లోపల మందిర్లో క్రౌడ్ అంత లేదు. ఫోన్ లోపలికి అలౌ చేయరనమాట. సో అందుకని నేను లోపల వీడియో అంతా తీయలేదు. బయట మాత్రం చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ఇబ్బంది ఏమి ఉండదు, టికెట్స్ అట్లాంటివి ఏమి ఉండవు. బట్ ఫోన్ మాత్రం అలౌ చేయరనమాట. ఇది పుష్కర్ కుండ్ అనమాట. ఈ కుండులో మనం పిండ ప్రదానం అదంటే చేస్తారు చూస్తారో, అట్లాంటివన్నీ కూడా ఇక్కడ చేస్తారనమాట. ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం గమ్ముని ఎవరితోనూ డీటెయిల్స్ అది కనుక్కోకుండా వెళ్తే కనుక కొంచెం బుక్ చేసేస్తారు. అక్కడ పంతుళ్ళు అవి అందరూ ఉంటారు కదా. సో కొంచెం జాగ్రత్తగా అన్నీ తెలుసుకుని వెళ్తే మంచిదనమాట. అండ్ అక్కడ ఎదురుగుండా ఒక షాప్ ఉంది. ఈ షాప్ ఓన్లీ బ్రాస్ ఐటమ్స్ ఏమో, లేకపోతే బాగుంటే కనుక తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇది 8 మెటల్స్ మిక్స్ చేసిన ఐడల్స్ అంట ఇవి. ఇంకా 3 మెటల్స్ 5 మెటల్స్ ఏదేదో చెప్పారు ఆయన. నాకు అంత పెద్దగా నచ్చలేదు, కానీ అంత మన సైడ్ ఉన్నంత కళ లేదనిపించింది నాకు. సో నేను నచ్చితే ఏదైనా తీసుకుందాం అని అనుకున్నాను. నాకు అంత పెద్దగా నచ్చలేదనమాట. అంటే ఏదైతే కలర్ ఉందో అదే కలర్ అట. అంటే మనం బ్రాస్ మెటల్ క్లీన్ చేస్తే కనుక కొంచెం షైన్ వస్తుంది, బట్ ఇది అంత షైన్ రాదట, అలాగే ఉంటుందట. సో దాని గురించి నాకు అంత నచ్చలేదు, అందుకని తీసుకోలేదు. తర్వాత రిసార్ట్లో కొంచెం రిలాక్స్గా స్విమ్మింగ్ పూల్ అది ఉంది కదా, చాలా హాయ్ అనిపించింది వెదర్. ఎందుకంటే చాలా ఎక్కువ గుబులుగా సమ్మర్ చాలా ఎక్కువగా ఉంది కదా ఈ సంవత్సరం. సో దాని గురించి 2 రోజులు అట్లా రిలాక్స్ అవ్వడానికి వెళ్ళాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట. అమ్మ చూడు, ఫ్రేమ్ చాలా బాగుంది. 1 2 3 సిరి తప్పమ్మా. సిరి ఇది 40 రూపీస్, దీనికి 120 అని రాశారు.
సిరి ఎవరైనా తీయగానే పేలిపోతే ఏమో నువ్వు తాగ చింటూ ఎందుకు చెప్పేదానికి క్యాన్ షేక్ చేసేస్తుంది. ఓన్లీ ఒక రోజు ఉంటే కామ్ అయిపోతుంది. చాలా అమ్మ పొడైపోయినాయి. ఇయర్ మొత్తంలో మళ్ళీ ఎప్పుడో కానీ వెకేషన్ టైం రాదు. సో ఏదో ఒక రకంగా టైం తీసుకుని ఆ వెకేషన్ టైంని స్పెండ్ చేయాలి అని అన్న ఉద్దేశంతో ఈ 2 రోజులు ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. పిల్లలతో అలా టైం స్పెండ్ చేసి కొద్దిగా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే సమ్మర్స్ ఈ సంవత్సరం భయంకరంగా ఉన్నాయి కదా. సో దాని గురించి కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది అనమాట ఇలా బయటికి వెళ్ళి రావడం వలన. కళ్ళు అసలు బాగాలేదు. ఏమైంది? కళ్ళు బాగాలేదు. కోపంగా ఉన్నాయా? కోపంగా ఉంది. మూయి కళ్ళు చాలా సన్నగా తీసింది. మూయి కోపంగా ఉంది. కోపంగా ఉంది. బ్యాగ్ తగిలించుకుని ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఏమో మా అమ్మ ఇక్కడ కూర్చోపెట్టి మాట్లాడమంది వీడియో. ఏం మాట్లాడమంది? మా అమ్మ ఏదో మాట్లాడమంది బ్లాగర్ అనేసి. ఎక్కడికో తీసుకెళ్తారంట. ఎక్కడికి తీసుకెళ్ళేవారు చెప్పనంటున్నారు. షాపింగ్ ఏంటో మరి తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు సర్ప్రైజ్ అని చెప్పాను అన్నారు. అదేంటో తెలియదు. సర్ప్రైజ్ మీకు కదండి, మాకు మీ పొలి ఖర్చే. ఎక్కడికి వచ్చినా యానిమల్స్ వదలం మమ్మల్ని. मेरी मम्मी व्लॉग बना रही है. बिल्ली जरा एक्टिंग करो. बिल्ली కొడద్ది పాపం ఎందుకు డిస్టర్బ్ చేయాలి? సిరి కాలేజ్ జాయినింగ్కి టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి దానికి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా ప్యాకింగ్ అది ముందు నుంచే ప్లాన్ చేసుకుని అన్నీ సెగ్రిగేట్ చేసుకుని పెట్టుకుని ఎక్కడికక్కడ రెడీగా ఉన్నాం అనమాట. సో ఈ ఇంకా కొన్ని కావాల్సినవి ఏంటంటే హాస్టల్లో అన్నీ ఉంటాయి. లైక్ లాండ్రీ అవన్నీ కూడా ఉంటాయి అక్కడే. అంటే లాండ్రీ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. అయినా ఎందుకైనా మంచిది అనేసి నేను ఇంకా కొన్ని థింగ్స్ ఉంటాయి కదా మిస్లీనియస్. సో అట్లాంటివన్నీ కూడా మేనేజ్ చేసుకునేలాగా కొన్ని థింగ్స్ అన్నీ పెట్టాను అనమాట. ఒక ప్లేట్, కప్పు, ఇంకా సిజర్ అట్లాంటివన్నీ స్టేషనరీకి సంబంధించిన అన్నీ, దాని హెయిర్ ఆయిల్, షాంపూ, ఒక్కొక్కసారి వాష్రూమ్ అంతా కూడా క్లీనింగ్ వాళ్ళే చేస్తారు. అయినా సరే ఎప్పుడైనా కొంచెం అనిపిస్తుంది కదా మనకి డర్టీగా అనిపించినా, వీళ్ళకి అలవాటు. నేను ఫస్ట్ నుంచి కూడా అన్నీ అలవాటు చేశాను అనమాట. సో ఎప్పుడైనా ఇన్ కేస్ విడిగా ఉండాల్సి వచ్చినా కానీ వీళ్ళన్నీ మేనేజ్ చేసుకునేలాగా నేను ఫస్ట్ నుంచి అలవాటు చేసిన వలన ఎప్పుడైనా కొంచెం అవసరపడతాయి కదా. సో దాని గురించి ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా పెట్టేశాను అనమాట. హెయిర్ ఆయిల్, ఎప్పుడైనా తినాలనిపిస్తే కనుక బ్రెడ్ జామ్ లాంటివి, ఆల్మోస్ట్ అన్నీ కూడా మెస్లో అవైలబుల్ ఉంటాయి. బట్ మన చాయిస్కి తగ్గట్టుగా ఉండవు కదా. వాళ్ళు పెట్టింది మనం తినాలి, అక్కడ మెనూలో ఏది ఉందో అది తినాలి. సో దీనికి కావాల్సింది ఎప్పుడైనా ఇన్ కేస్ ఎప్పుడైనా తినాలనిపించినా కానీ స్వీట్ క్రేవింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట సిరికి, నాకులాగనే. సో దాని గురించి ఎప్పుడైనా బ్రెడ్ జామ్, నటల బ్రెడ్ అట్లాంటి ఏదైనా తినాలనిపించినా కానీ చేసుకునేలాగా కొన్ని థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేశాను. అండ్ ఇంట్లో దానికి గులాబీ పూలు అంటే చాలా ఇష్టం, అదే రోజ్ కుకీస్ అంటారు కదా. సో ఇవి కూడా చేసేసి 2 డబ్బాల్లో ప్యాక్ చేసి ఇచ్చాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటుంది, ఇంకా లేకపోతే ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకుంటుంది. ఇంకా ఫ్రూట్స్ అట్లాంటివి అయితే కూడా మెస్లో లంచ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఉన్నాయి. అండ్ ఇంకా ఏమైనా తినాలన్నా కానీ అక్కడ వీళ్ళకి యాప్ ఫెసిలిటీ ఉందట. సో యాప్ నుంచి మనం తెప్పించుకుంటే కనుక ఎట్లాగా మనకి ఇస్తారో, లైక్ డెలివరీ ఇస్తారో అట్లే వాళ్ళు డెలివరీ ఉందట అక్కడ. అండ్ ప్యాకేజ్ సంథింగ్ ఏదైనా మనం పార్సిల్ లాంటివి బుక్ చేసుకున్నా కానీ అవైలబిలిటీ ఉందన్నమాట అక్కడ డెలివరీ. సో అలా అనమాట మొత్తం అంతా ప్లాన్ చేసాము. సో తర్వాత ఇది హాస్టల్ కొంచెం ఉజ్జయిన్కి దూరంగా ఉంది. సో ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ టెంపుల్ దర్శనం కూడా మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో దానికి రిలేటెడ్ క్లిప్పింగ్స్ కూడా నేను యాడ్ చేశాను. దానికి రిలేటెడ్ ఇంకా కొన్ని థింగ్స్ నాకు తెలిసినవి మీకు చెప్తే కనుక ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో నేను ఈ బ్లాగ్లో కంటిన్యూ చేస్తున్నాను.
అది ఎక్కడ పెట్టాలో అర్థం కాక అలా ఉడుకుతుంది. మేము బయలుదేరింది జైపూర్ నుండి బై కార్ బయలుదేరాం అనమాట. మార్నింగ్ అవర్స్లో బయలుదేరాం, లైక్ 11:30 to 12 ఆ టైం కల్లా. ఎందుకంటే సిరికి డాక్యుమెంటేషన్ రిలేటెడ్ కొన్ని డాక్యుమెంట్స్ ఇంకా గ్యాదర్ చేయాల్సి ఉండి, సో మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యామన్నమాట. మామూలుగా అయితే ఇక్కడి నుంచి ఉజ్జయిన్కి 500 చేంజ్ కిలోమీటర్స్ వస్తాయి, అంటే దగ్గర దగ్గర 7 నుంచి 8 అవర్స్ అనమాట జర్నీ. సో బై కార్ ట్రావెల్ చేసాం కాబట్టి మాకు ఈవినింగ్ 7:30, 8 కల్లా మేము అక్కడికి రీచ్ అయిపోయాం. మా ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ అవర్స్లో కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ 2:30 అరౌండ్ 2:30 ఆ టైం కల్లా మనం టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మేము విఐపి దర్శనానికి ప్లాన్ చేసాం. విఐపి దర్శనం అంటే బస్ మారుతి దాంట్లో అనమాట. మనం దీని ప్రాసెస్ ఏంటంటే కోర్ట్ ఆర్డర్ ద్వారా, లేకపోతే ఎవరైనా మనకి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా తెలిసి ఉంటే కనుక వాళ్ళ త్రూ మనకి కొంచెం తొందరగా అవుతుందన్నమాట, దర్శనానికి వెళ్ళటానికి ఛాన్స్ దొరుకుతుంది. లేదంటే మనం జనరల్గా క్యూలో నుంచుని దానికైతే చాలా లేట్ అవుతుంది. అందులో నువ్వు ఒకేసారి 1200 మందిని బాస్మతికి, తర్వాత ఇంకొక అలంకారానికి అట్లా స్టెప్ బై స్టెప్ వదులుతారనమాట. సో దాని గురించి మనం కొంచెం ముందు ఉండడానికి సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా రికమెండేషన్ ద్వారా వెళ్తే కనుక మనం ఫస్ట్ వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. దర్శనం కూడా ఎలా ఉంటుందంటే ఆయన ద్వారం ఉండే చోట నుంచి కొంచెం ఇలా వర్టికల్గా కూర్చోపెడతారు, ఇలా ఎత్తుగా ఉంటుందన్నమాట, మెట్లు లాగా. సో మనం ఆయన గుమ్మం ఎదురుగుండా కూర్చుంటే కనుక ఆయన ఆరతి అనగా ఇంకా దర్శనం అనగా చాలా బాగా క్లియర్గా మన కళ్ళతో చూసేలా ఉంటుందన్నమాట. లేదంటే అక్కడ స్క్రీన్ ఒకటి ఉంటుంది, పెద్ద స్క్రీన్, ఆ స్క్రీన్లో చూసే ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ఆయన్ని డైరెక్ట్గా చూసే ఛాన్స్ దొరకటం కష్టమైపోతుంది అనమాట. సో మాకు లక్కీలీ ఏమైందంటే యాక్చువల్లీ ఈ రాడ్ కన్నా ముందు కూర్చోవాలి. కాకపోతే ఏంటంటే మనం క్రౌడ్ బాగా 4-5 గేట్లు ఉంటాయి, ఒకే రకంగా ఉండదు. 4-5 ఎంత విఐపి టికెట్ అంతా చేసుకున్నా సరే మనకి అన్ని గేట్ల నుంచి ఒకేసారి క్రౌడ్ వదిలేస్తారనమాట. సో ఎవరైనా నోన్ పర్సన్ తెలుసుండి మనకి వాళ్ళ త్రూ మనం పాస్ లోపలికి వెళ్ళినా కానీ సో తొందరగా వెళ్తే కనుక మనకి ఛాన్స్ ఎక్కువ, ఆయన నందీశ్వరుడి దగ్గర పక్కన కూర్చునే ఛాన్స్ దొరుకుతుంది. అప్పుడు ఆయన దర్శనం బాగా జరుగుతుందనమాట, సాక్షాత్ కళ్ళారా దగ్గరగా చూడొచ్చు అనమాట. సో మాకు అంత దగ్గరగా చూసే ఛాన్స్ లేకపోయినా లక్కీలీ ఆయన గుమ్మానికి ఎదురుగుండా కూర్చునే ఛాన్స్ దొరికింది. సో 4:30 కల్లా స్టార్ట్ అవుతుందన్నమాట అలంకారం. ఫస్ట్ అభిషేకం చేస్తారు, తర్వాత అలంకారం, తర్వాత భస్మారతి, తర్వాత ఆరతి, తర్వాత వెంటనే మనకి ఆరతి అంతా అవ్వగానే ఇంకా మళ్ళీ తీసేస్తారనమాట అలంకారం అంతా. సో ఇదంతా అయ్యేసరికి 6 అయిపోతుంది, 4:30 to 6 అనమాట, కరెక్ట్గా టైం అంతే. మనం ముందు లోపలికి వెళ్ళటానికి మాత్రం 2 కల్లా అక్కడ ఉండాలి మనం. మాకు గేట్ నెంబర్ 1 నుంచి ఎంట్రన్స్ ఇచ్చారనమాట. సో అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా తొందరగా వెళ్ళటం వల్ల లక్కీలీ మాకు ఎదురుగుండా ఆయన దర్శనం జరిగింది. చాలా ఆనందంగా ఉందనమాట, ఎంత మంచి దర్శనం జరిగిందో. ఆ తర్వాత రోజు మళ్ళీ సిరి యూనివర్సిటీకి వెళ్ళి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కానిచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా రిటర్న్ జైపూర్ వచ్చేసాం అనమాట. సో ఇదండి ఈరోజు నా ట్రావెల్ బ్లాగ్. ఇంకా డీటెయిల్గా కావాలంటే కనుక నెక్స్ట్ టైం నేను ఇంకా ట్రై చేస్తాను. అంటే నేను ఇట్లాంటి ట్రావెల్ బ్లాగ్లు అది చేస్తాను అని అనుకోలేదు. సో మీకు అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది. సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఫ్లిక్కర్ ఎందుకు అవుతుంది లైట్? గైస్ ఇక్కడ చాయ్ చాలా బాగుంటుంది, మీరు వస్తే ఇక్కడ తాగండి. గుడి నుంచి బయటకు వచ్చినప్పుడు గేట్ నెంబర్ 1 నుంచి పక్కన ఈ అబ్బాయి దగ్గర ఉంటుంది.
చాలా బాగుంటుంది చాయ్ ఇక్కడ. వెనకాల ఇదేంటిది ఏదైతే గోపురంలా ఉంది ఇక్కడ అనమాట ఐడెంటిటీ చేయడం. బాగుంది ఇక్కడ చాయ్ తాగండి. ఏడుస్తుంది మా పాప. ఇక్కడ అందరూ ఉన్నారు. రూమ్ లో కావాలంటే ఫోన్ చేస్తూ ఉంటాను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. మర్చిపోయింది మధ్యాహ్నం రూమ్కి వచ్చిన మధ్యాహ్నం కుదురుతుందా మధ్యాహ్నం మాట్లాడటానికి? లంచ్ టైంలో సో హాస్టల్లో సిరి పాపని వదిలేసిన తర్వాత భారమైన గుండెలతో రిటర్న్ వచ్చేసాం అనమాట. మళ్ళీ బయలుదేరిపోయాం జైపూర్కి. సో ఇదండి ఈరోజు నా వ్లాగ్. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.